సాగరిక జాతీయ అంశాల్లోకి వస్తే కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి నెలల్లో తమిళనాడు, కేరళ. సో తమిళనాడులో ఒక విచిత్రమైన పరిస్థితి. అప్రతిహతంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు స్టాలిన్. ఆయన ఏంటంటే అపోజిషన్ పార్టీస్ మనసు గెలుచుకోవడంలో కూడా మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున నిర్ణయం తీసుకున్నాడు. అమ్మా క్యాంటీన్లను అదే పేరుతో కంటిన్యూ చేస్తానని చెప్పేసి ఏఐడిఎంకే సింపథైజర్స్ మనసులో కూడా గెలుచుకున్నాడు. సరే, ఆయన తర్వాత అనుసరిస్తూ వస్తున్న విధానాల్లో హిందూ వ్యతిరేక భావజాలంతో చాలా ఆయనగానే ఆయన తండ్రి స్టాలిన్, కొడుకు స్టాలిన్ ఇద్దరు అట్లనే చేస్తున్నారు. బట్ ఇప్పుడు రీసెంట్గా చూస్తే పన్నీర్ సెల్వం వచ్చాడు. మాజీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఒక ప్రధానమైన సామాజిక వర్గానికి చెందిన వాడిని తీసుకున్నాడు. అవతల పక్కేమో అదే సామాజిక వర్గానికి చెందిన శశికళ పార్టీ అంటుంది. ఆవిడకి అది రెగ్యులర్గా హ్యాబిటే. సో వీళ్ళిద్దరూ ఏఐడిఎంకేలో ఒకప్పుడు ఒక వెలుగెలిగిన వాళ్ళు. ఇవాళ ప్రతిపక్షమే లేని చోట ఉన్న వాళ్ళని కూడా చీల్చి వాళ్ళ చేత ఆపరేషన్స్ అన్నీ చేయించుకుంటూ వస్తున్నాడు స్టాలిన్. న్యాచురల్ రాజకీయాల్లో అది మామూలే. ఆయన చేయకపోతే అడగాలి, కానీ చేస్తే అడగాల్సిన పని లేదు. ఇది కాక విజయ్ కూడా ఈయన డిప్లాయ్ చేసిన ఫోర్సే అని. ఇంకా అంత అవసరమే వచ్చింది స్టాలిన్కి. ఓకే, సో తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా పెక్యులర్గానే ఉంటాయి. ఇది తమిళనాడు ద్రవిడ రాజకీయాల స్వభావమే అది, ఒక రకంగా చెప్పాలంటే. బట్ తమిళనాడులోనే రెండు పార్టీల మధ్యనే ఫైట్ ఉండేది చాలా సంవత్సరాలుగా. ఓకే, అటు డిఎంకే ఇటు ఏడిఎంకే రెండింటి మధ్యనే ఫైట్ ఉండేది. ఒకసారి డిఎంకేకి అధికారం ఇస్తే ఇంకోసారి ఏడిఎంకేకి అధికారం ఇవ్వడం అనేది జరుగుతూ వచ్చేది. బట్ డిఎంకే కరుణానిధి ఒకసారి దాన్ని బ్రేక్ చేయగలిగారు, అండ్ జయలలిత కూడా ఒకసారి బ్రేక్ చేయగలిగింది. ఇద్దరు స్టాల్వార్ట్ లీడర్స్, ఒక రకంగా చెప్పాలంటే డిఎంకేకి కరుణానిధి అండ్ ఏడిఎంకేకి జయలలిత గారు. ఎంజీఆర్ తర్వాత జయలలిత గారిని ఆ లెగసీని ఒడిచిపుచ్చుకుంటున్నారు. సో ఇద్దరి మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో ఒక రాజకీయ శూన్యత వస్తుందని అందరూ కూడా భావించారు. కొత్త తరం రాజకీయాలు వస్తాయని అందరూ భావించారు. కొత్త తరం రాజకీయాల్లోకి ఎంటర్ అవుతుంది అన్నప్పుడు డిఎంకేకి సంబంధించినటువంటి వారసుడిగా, ముఖ్యంగా కరుణానిధి వారసుడిగా ఉన్నటువంటి స్టాలిన్ ఈసారి కొంచెం కష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయన అని అందరూ భావించారు. కానీ ఆ కొత్త తరం రాజకీయాలు అటు ఉంచితే కరుణానిధి కొడుకుగా స్టాలిన్ తన రాజకీయ చతురతని, రాజకీయ వ్యూహాల్ని మాత్రం ఖచ్చితంగా చూపిస్తున్నాడు. దాంట్లో డౌటే అక్కర్లేదు. అండ్ ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత ఆయన పైన ఖచ్చితంగా ఉంది, చాలా ఎక్కువగానే ఉంది ప్రభుత్వ వ్యతిరేకత. కానీ ఆ వ్యతిరేకత ఒకవైపే వెళ్లకుండా ఆయన చాలా జాగ్రత్తగా ఆ వ్యతిరేకతని స్ప్లిట్ చేస్తున్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే ఏడిఎంకే అనేది నిజానికి నేను చెన్నైకి మొన్న మధ్యన వెళ్ళొచ్చాను. అక్కడ తమిళనాడులో వాళ్ళు ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మన పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడే యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే డిఎంకేకి వ్యతిరేకత ఉంది. ఓకే, కానీ బీజేపీ సర్వసన్నద్ధం అవ్వకపోవడం, అండ్ ఒకవైపు అన్నామలై ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ, అన్నామలై అనే వ్యక్తి చాలా పాపులర్ ఫిగర్గా మారాడు, అదంతా ఫైన్. కానీ బట్ బీజేపీకి ఓట్లు వేసే స్థాయికి తమిళనాడు ప్రజలు చేరుకోలే, ఇంకా అక్కడ వాతావరణం రాలే. ఇంకా అదే నగరాల్లో, సోషల్ మీడియాలో, వీటిల్లో చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. కానీ పూర్తిగా ఓట్ షేర్ పెంచారు, కానీ సీట్లలోకి మారే విధానం ఇంకా రాలే బీజేపీకి. అప్పుడే నేను పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఒకరిద్దరితో మాట్లాడాను. ఈవెన్ అన్నామలై లాంటి వ్యక్తులతోటి, అక్కడ ఉండే వాళ్ళతోటి, ఇటు సెంట్రల్ లీడర్షిప్ తోటి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఏడిఎంకే అండ్ బీజేపీ కలిసి వెళితే చాలా బాగా జరుగుతుంది, కొన్ని నెంబర్స్ పెరగవచ్చు, ఎన్డీఏ కూటమికి నెంబర్స్ పెరుగుతాయి అని అన్నారు. అప్పటికే మీరు గమనిస్తే పార్లమెంట్ ఎలక్షన్స్లో 240 సీట్లు బీజేపీకి వచ్చాయి. ఎన్డీఏ కూటమికి నిజానికి వాళ్ళు 400 పెట్టుకున్నారు, కానీ తక్కువ వచ్చాయి. కానీ వాళ్ళు ఆల్రెడీ ఊహించారు, వాళ్ళకి తెలుసు, సెంట్రల్ బీజేపీ లీడర్షిప్కి తెలుసు నెంబర్స్ తగ్గుతున్నాయని తెలుసు. అందుకోసమే కూటమిని పెంచుకోవాలని వాళ్ళు అనుకున్నారు. కానీ అది జరగలే, అన్నామలై ఒప్పుకోలే. ఏడిఎంకేతో పొత్తుకు అన్నామలై ఒప్పుకోలేదు. అన్నామలై రెసిస్ట్ చేయడంతో అన్నామలైకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. కానీ నిజానికి అది సీట్లలోకి మారలే. ఓట్ షేర్ పెరిగింది బీజేపీ, కానీ సీట్లలోకి మారలే. బట్ ఏడిఎంకే బీజేపీ మధ్య ఇంకా ఘర్షణ ఉన్నప్పుడు ఎలక్షన్స్ తర్వాత దాన్ని సద్దుమణిగే విధంగా దాన్ని తీసుకెళ్లడం కోసమని ఒక ప్రయత్నం మొదలైంది. నాగేంద్రన్ అని ఎవరైతే గతంలో ఏడిఎంకేలో ఉన్నాడో, ఏడిఎంకే నుంచి వచ్చినటువంటి వ్యక్తితోటి ఆయననే ప్రెసిడెంట్ని చేశారు. సో ఇప్పుడు ఏడిఎంకే అండ్ బీజేపీ పొత్తు కుదిరింది. కానీ ఏడిఎంకేలోనే చీలిక కంటిన్యూ, ఓపీఎస్ వర్సెస్ ఈపీఎస్. చీలికలు ఒక రకం కరెక్ట్ మీరు అన్నది. ఓపీఎస్ వర్సెస్ ఈపీఎస్. ఒకవైపు పళనిస్వామి, ఇంకోవైపు పన్నీర్ సెల్వం ఏమో జయలలిత
జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఆమె మీద జైలు శిక్ష అనుభవించిన ప్రతిసారి పన్నీర్ సెల్వం లాంటి వాడిని ఆయన ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఒక రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి నిజంగా మాడితే. ఈయన ఏంటంటే జయలలిత ఒక వారసుడిగా ఆయనని ఒక పొలిటికల్గా ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ముఖ్యమంత్రి ఫేస్గా అని చెప్పేసి పన్నీర్ సెల్వంని ఎంకరేజ్ చేసింది నిజానికి మాడితే. బట్ ఆయన కమ్యూనిటీ చాలా బలమైన కమ్యూనిటీ, తేవార్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి పన్నీర్ సెల్వం. సో అది జయలలిత మరణానంతరము ఆ పన్నీర్ సెల్వం ఆ లెగసీని తానే తీసుకోవాలనుకున్నాడు. కానీ పళనిస్వామి ఈయనకి మధ్య పోటీ రావడము, పళనిస్వామి ముఖ్యమంత్రి అవ్వడము, తర్వాత పన్నీర్ సెల్వం డిప్యూటీ సీఎంని చేయడము, ఇవన్నీ జరిగినాయి. కానీ ఆ కంటిన్యూ అవుతూ వస్తుంది. పళనిస్వామి సోషల్ సెగ్మెంట్ కూడా బలమైందే కదా. పళనిస్వామి గౌండర్, అది కూడా అది బలమైంది. ఇద్దరు రెండు మళ్ళీ విచిత్రం ఏంటంటే బీసీలే ఇద్దరు కూడా, ఓబీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళే. ఆ ఓబీసీలోనే ఇద్దరు వేరు వేరు నాయకుల మధ్య. అండ్ మీకు గుర్తుంటే నాకు తెలిసి తెలంగాణలో కూడా అదే పరిస్థితుంది బీజేపీలో. సో మీరు అబ్జర్వ్ చేస్తే సో బీసీ నినాదం బీజేపీ తీసుకుంది, కానీ అందులో బలమైన సామాజిక వర్గాల మధ్య ఒక పోరాటం ఏదైతే ఉందో అది తమిళనాడులో కూడా కంటిన్యూ అవుతుంది, ఈవెన్ తెలంగాణలో కనపడుతుంది. తమిళనాడులో అయితే ఇందులో చూస్తే గౌండర్ సామాజిక వర్గము అండ్ తేవార్ సామాజిక వర్గం. ఇప్పుడు శశికళ తేవారే, టీటీవీ దినకరన్ తేవార్ సామాజిక వర్గం. సో వీళ్ళ ఓట్ సిగ్నిఫికెంట్గా ఉంటాయి. ఈ తేవార్ సామాజిక వర్గం మొదటి నుంచి కూడా పన్నీర్ సెల్వం వల్ల అండ్ శశికళ వీళ్ళ వల్ల ఏడీఎంకేకి వెన్నుదన్నుగా ఉంటూ వచ్చారు చాలా సంవత్సరాలుగా. ఇప్పుడు అట్లాంటి పన్నీర్ సెల్వము ఏడీఎంకే నుంచి వెళ్ళి డిఎంకే శత్రు శిబిరంలో జాయిన్ అవ్వడము అది చాలా పెను ప్రమాదం ఏడీఎంకేకి. అండ్ సదరన్ పార్ట్ ఆఫ్ తమిళనాడులో దక్షిణాన ఉన్నటువంటి జిల్లాల్లో ఎక్కువగా ఈ తేవార్ కమ్యూనిటీ ఉంటుంది. అండ్ పన్నీర్ సెల్వం ఇంపాక్ట్ కూడా అక్కడే ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. సో అక్కడ దాన్ని చెక్ పెట్టడానికి ఏ ప్రయత్నాలు ఫలిస్తాయి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. శశికళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు శశికళ కొత్త పార్టీ పెడతానంటుంది. ఆమెకు కూడా ఏమైతుందంటే ఈపీఎఫ్స్ కి వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పని ఇది. ఆమె నిజంగా ఆమె అధికారంలోకి వచ్చేంత స్థాయి ఆమెకు లేకపోవచ్చు, కానీ పళనిస్వామిని ఓడించడం కోసమే ఆమె పార్టీ పెడుతున్న పరిస్థితి. ఇప్పుడు అందరి గొడవ ఏంటంటే పళనిస్వామిని ఓడించాలి అని శశికళ అనుకుంటోంది. అండ్ ఈవెన్ ఇప్పుడు పన్నీర్ సెల్వం కూడా అనుకుంటున్నాడు. పన్నీర్ సెల్వం డిఎంకేకి వెళ్ళాడు, శశికళనేమో కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నాడు. సో ఇందులో ఇప్పుడు పళనిస్వామి వ్యతిరేకత ఏడీఎంకే ఎలా అధిగమించగలుగుతుంది, ఇది ఒక ప్రశ్న. బీజేపీ దీన్ని నిజంగా ప్యాచప్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తూ వచ్చింది. బీజేపీ లాస్ట్ 1-2 years నుంచి నేను చాలా మంది లీడర్స్తో మాట్లాడుతున్నాను తమిళనాడు మీద ఫోకస్డ్గా. అందులో ఏడీఎంకేలో ఉన్నటువంటి క్లాషెస్ని తీసేయడం, ఎన్డీఏ కూటమిని పూర్తిగా ఒక ఇంటాక్ట్గా మార్చే ఒక ప్రయత్నం చేస్తూ వచ్చారు. అమిత్ షా చాలా ప్రయత్నం చేస్తున్నారు, కానీ వర్కౌట్ అవ్వట్లే. బీజేపీలో కూడా అదే పరిస్థితి మీరు అబ్జర్వ్ చేస్తే. ఇది ఏడీఎంకే మాత్రమే, బీజేపీలో అదే పరిస్థితి. బీజేపీ యాక్చువల్లీ అన్నామలై తను అనుకొని వెళుతున్న క్రమంలో అన్నామలై వల్ల ఈ ఎన్డీఏ కూటమి నిలబడట్లేదు అనే ఉద్దేశంతో, నిలబడకపోతే సీట్లలోకి మారదు అనే ఉద్దేశంతో అన్నామలైని కూడా కొంత పక్కకు జరిపి ఆయనకు సెంట్రల్ లీడర్షిప్ హోదాలు ఇస్తాము, మేము సెంట్రల్ క్యాబినెట్లోకి తీసుకుంటామని చెప్తూ నాగేంద్రన్ అని ఆయనకు ప్రెసిడెంట్ చేశారు మొన్ననే. ఆయన ఏడీఎంకే నుంచి వచ్చారు. సో ఈ ఈక్వేషన్స్ మధ్య ఒకవైపు కులాలు, రెండు పార్టీల్లో చీలికలు, వర్గపోరు, వీటన్నిటితోటి ఎన్డీఏ కూటమి కొంత ఇబ్బంది పడుతోంది. సరే మరి డిఎంకే సేఫ్గా ఉందా అని అంటే సేఫ్గా ఏం లేదు డిఎంకే కూడా. అయితే డిఎంకేకి కాంగ్రెస్కి మధ్య పొరపచ్చాలు ఉన్నాయి పవర్ షేరింగ్ లో. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల్ని మంత్రివర్గంలో తీసుకోవాలని చెప్పడం. మూస్తే ఎంత తెరిస్తే ఎంత కాంగ్రెస్ వాళ్ళ అభిజాత్య ప్రదర్శన చేసినంత మాత్రం వాళ్ళకి వచ్చి అనుకునే ప్రయోజనాలు ఏమున్నాయి? కరెక్ట్, మీరు అన్నది కరెక్టే. పెద్ద ఇంపాక్ట్ కాకపోవచ్చు, బట్ స్టిల్ అంత ఈజీగా ఏం లేదు అని. అందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టాలిన్కి ఉన్న ఇంకొక సమస్య ఏంటంటే స్టాలిన్ ఏజ్ చాలా ఎక్కువ. ఇప్పుడు మనం యాక్చువల్లీ 73+ ఏమో సంథింగ్ ఉంది ఆయనది ఏజ్ నిజానికి. ఆయన ఇంకోటి ఏంటంటే చాలా ఎయిల్మెంట్స్ ఉన్నాయి, ఆయనకు చాలా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆయనకి ఇప్పుడు ఇమీడియట్ గా ఆయన వారసులకి ఆయన అప్పచెప్పాలి పార్టీని, లేకపోతే ఆయనకు చాలా వ్యక్తిగతంగా కూడా పర్సనల్గా కూడా చాలా సమస్యలు ఉన్నాయని మనకు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యపరమైన సెట్ అవ్వట్లేదు, ఆయన ఎక్కడికో. అందుకే ఆయన ఈ మధ్య చూస్తూ ఉంటే ఆయన యోగా చేస్తున్నటువంటి విజువల్స్, ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి విజువల్స్ అవి పెడుతున్నాడు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు, నేను స్టేబుల్ తో అంటే సమర్థవంతమైన ప్రభుత్వం పెడతానని వీడియో లాగా. ఎగ్జాక్ట్లీ. సో స్టాలిన్ కి ఉన్న ఆరోగ్యపరమైన సమస్య ఒకటి, అండ్ ఆయన కొడుకుని ఆయన ఇమీడియట్ గా ల్యాండ్ చేయగలగాలి, ఆయన తీసుకొచ్చి పెట్టగలగాలి. అందుకోగలిగాడా?
స్టాలిన్ స్థాయి అదే ఇప్పుడు ఆయన అందుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఈ వైరస్ సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఇవన్నీ డిఎంకేకి సంబంధించిన కోర్ ఐడియాలజీని ఆయన స్పృశించే ప్రయత్నం చేస్తున్నాడు ఉదయనిధి స్టాలిన్. డిఎంకేకి సంబంధించిన యాంటై హిందూ వ్యతిరేక భావజాలం ఏదైతే ఉందో ఆ హిందూ వ్యతిరేక భావజాలాన్ని ఆయన ఎక్కువగా మాట్లాడుతూ రావడం వల్ల, హిందీ వ్యతిరేక భావజాలాన్ని మాట్లాడుతూ రావడం వల్ల, తద్వారా నేనే డిఎంకేకి వారసుడిని, రాబోయే రోజుల్లో నేనే నాయకుడిని అని చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాడు కానీ సక్సెస్ అవ్వట్లేదు. దానికి ఇంకా నెగటివ్ రియాక్షన్స్. అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు తమిళనాడులో హిందువుల జనాభా చూస్తే హిందువులు మరి ఇంత యాంటీ హిందూ క్యాంపెయిన్ చేసుకుంటూ వస్తుంది, డిఎంకే క్యాంపెయిన్ నడిచే పరిస్థితి ఉందా? వాళ్ళు పొద్దున్న లేస్తే బొట్లు గిట్లు పెట్టుకొని కనిపిస్తుంటారు డిఎంకే లీడర్స్. సంస్కృతి పరంగా చూస్తే తమిళనాడులో ఉన్నంత ఆ చైతన్యం ఎక్కడా లేదు. సాంస్కృతిక చైతన్యం చాలా ఎక్కువ వాళ్ళకి, కానీ సాంస్కృతిక చైతన్యం ఓట్లుగా మారట్లేదు. అన్నామలై కూడా అనేది అదే. అన్నామలై కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాడు, సుబ్రహ్మణ్య స్వామిని బేస్ చేసుకుని, మురుగన్ని బేస్ చేసుకుని ఆయన చేస్తున్నటువంటి దీక్ష తీసుకోవడం దగ్గర నుంచి, ఆయన పాదయాత్రలు చేయడం దగ్గర నుంచి రకరకాల అంశాల్లో ఆయన ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు అన్నామలై. కానీ ఎక్కడో ఓట్లుగా మార్చడంలో విఫలమవుతూ వస్తున్నారు. బీజేపీని ఈ రోజుకి కూడా ఇంకా అవుట్ సైడర్గానే చూసే పరిస్థితులు కూడా ఉన్నాయి తమిళనాడులో. క్షేత్రస్థాయికి వెళితే క్షేత్రస్థాయిలో ఏంటంటే కులాల ప్రాతిపదికన ఆ సమాజం చాలా పేలికలుగా ఉంటుంది. అండ్ కులాల రాజకీయాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇందాక చెప్పిన తేవార్, గౌండార్, ఇంకా మిగతా కమ్యూనిటీస్కి సంబంధించినట్టు ఇప్పుడు నాయనార్లు, ఈవెన్ అందులో మళ్ళీ అయ్యంగార్లు, ఇప్పుడు బ్రాహ్మణ్ కమ్యూనిటీకి సంబంధించి వస్తే ఇట్లా రకరకాల అంశాలు ఉంటాయి. రూరల్ అండ్ అర్బన్ వాళ్ళు వెరీ మినిమల్ కదా, కానీ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి ఇప్పుడు ఓపెట్స్ రాసేవాళ్ళు, సో బ్యూరోక్రసీలో ఉండేవాళ్ళు, పాలసీ మేకింగ్లో ఉండేవాళ్ళు, సో వాళ్ళ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అండ్ అది కాక ద్రవిడియన్ రాజకీయాల్లో పెక్యులర్గా మనం ఆలోచిస్తే మీరు ఎందాక అన్నట్టుగా యాక్చువల్ ఆ లెగసీ కంటిన్యూ అవ్వట్లే. ఇప్పుడు అయిపోయింది, ఆ రోజులు అయిపోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే పెరియార్ స్టైల్లో ఈరోజు మాట్లాడితే ఈరోజు వర్కౌట్ కాదు. ఈరోజు చైతన్యం పెరిగింది, సోషల్ మీడియా యాక్టివిజం పెరిగింది, రకరకాల అంశాలు ఇందులోకి వచ్చాయి. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలక పాత్ర కూడా ఉంది. ఇప్పుడు కొన్ని జిల్లాలని వాళ్ళు ముస్లిం జిల్లాలుగా ప్రకటించిన పరిస్థితి ఉంది. బట్ వేరాజ్ డిఎంకేకి ఈ రోజుకైతే డిఎంకేకి అడ్వాంటేజ్ ఉన్నట్టుగా కనబడుతోంది ఏడిఎంకేతో పోల్చితే. రాబోయే 1-2 months లో ఏమైనా పరిస్థితుల్లో మార్పు వస్తే చెప్పలేం కానీ. అండ్ విజయ్ ఫ్యాక్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే విజయ్ ఏంటంటే ఇప్పుడు నాకు ఇది పోలిక కరెక్టో కాదో తెలియదు కానీ బట్ ఐ హ్యావ్ టు డూ దిస్. ఏంటంటే యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ లాంటి ఇమేజే తమిళనాడులో విజయ్కి ఉంటుంది, ఎగ్జాక్ట్లీ సేమ్ అనమాట. నిజానికి మనం సినిమాలు అబ్జర్వ్ చేసినా కూడా చాలా వరకు పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆయన డబ్బింగ్లు రీమేక్లు చేసిన సందర్భాలు ఉంటాయి. తెలుగు సినిమాల రీమేక్లే ఎక్కువ విజయ్కి. నేను చెన్నైలో ఇంజనీరింగ్ చేశాను టైంలో చూసేవాళ్ళం కదా, విజయ్ సినిమాలు అన్నీ కూడా దాదాపుగా తెలుగు సినిమాల రీమేక్లే ఉంటాయి. సో విజయ్ హీరోగా ఆయనకు అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ పవన్ కళ్యాణ్కి ఎంత అయితే చరిష్మా ఉంటుందో విజయ్కి అంతే చరిష్మా ఉంటుంది తమిళనాడులో. తక్కువ ఇక్కడ ఏం జరిగిందో అక్కడ కూడా అది జరగచ్చు, ఆల్మోస్ట్ జరుగుతున్నట్టుగానే కనబడుతుంది. గవర్నమెంట్ లో విజయ్ చేరే అవకాశం ఉందా? అంత దూరం ఆలోచించలేము, బట్ నిజంగా అదే జరుగుతోంది అనిపిస్తుంది నాకైతే. నా అజంప్షన్ ఏంటంటే ఖచ్చితంగా ఇది స్టాలిన్ విజయ్ని నడిపిస్తున్నాడు, స్టాలినే విజయ్ నడిపిస్తున్నాడు. విజయ్ వెనకాల బీజేపీ ఉంది. విజయ్ కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నాడు. విజయ్ క్రిస్టియన్ కమ్యూనిటీకి రిప్రజెంట్ చేస్తున్నాడు. నిజానికి మాట్లాడితే క్రిస్టియన్, ఆయనకు క్రిస్టియన్ భావజాలమే ఎక్కువగా ఉంది. అండ్ బీజేపీ విజయ్ను నడిపిస్తుంది అనే పాయింట్ కంటే కూడా స్టాలిన్ నడిపిస్తున్నాడు అనడానికే ఆధారాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎవరు నడిపించినా కూడా నిజానికి విజయ్ రైజ్ అవ్వడం అనేది స్టాలిన్కి అవసరం. విజయ్కి ఎన్నోట్లు పడతాయో తెలియదు, కానీ విజయ్ ఓట్లను చీల్చగలడు. ఓట్లను చీల్చగలిగితే అంటే ఇప్పుడు ఆయన అటాక్ చేస్తున్నదంతా కూడా స్టాలిన్ని అటాక్ చేస్తున్నాడు, డిఎంకేని అటాక్ చేస్తున్నాడు. డిఎంకేని ఎందుకు అటాక్ చేస్తున్నాడు అని అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం కోసం చేస్తున్నాడు అనే క్వశ్చన్ కూడా ఉంది. నిజానికి విజయ్ గతంలో ఆయన ఐడియాలజీ అవన్నీ చూసినా కూడా, అదో సినిమా వచ్చింది అప్పట్లో మెర్సెల్, ఇట్లాంటి సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో కూడా బీజేపీ అగేన్స్ట్ గానే ఆయన భావజాలం ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకు పూర్తిగా. డిమానిటైజేషన్ మీద లేకపోతే బీజేపీ దాని మీద వాటి మీద సినిమాలు తీశాడు ఆయన. సో విజయ్ స్ట్రాటజీ అఫ్ కోర్స్ ఎక్కడ ల్యాండ్ అవుతుందో లేదు. పవన్ కళ్యాణ్ లాగా ఒక టర్మ్ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయి ఇంకో టర్మ్ కి ఏమైనా మళ్ళీ కలుస్తాడా? నా ప్రశ్న అంటే అంత పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత సహనము ఓపిక ఇతనికి ఉండకపోవచ్చు, ఇమ్మీడియట్ గా కూడా రావచ్చు. తమిళనాడులో ఏదైనా అన్ప్రెడిక్టబుల్ ఏదైనా జరగచ్చు తమిళనాడులో. అంటే మామూలుగా ఇప్పుడైతే
సర్వే రిపోర్ట్స్ అవి చెప్తున్నారు, కొంతమంది సెఫాలజిస్ట్లో మాట్లాడుతూ ఉంటే ఓటుగా టర్న్ అవుతున్నది చాలా తక్కువే, చాలా తక్కువ ప్యాకెట్లోనే ఓటుగా టర్న్ అవుతుంది మహా అయితే ఒక విజయ్కి 4-5 సంబంధించి. గెలుచుకుంటాడు. ఎందుకంటే గతంలో విజయకాంత్ ఎక్స్పీరియన్స్ ఉంది, అదే ఈవెన్ రజనీకాంత్ పార్టీ పెట్టినా కూడా ఆయన చేయలేని పరిస్థితిలోనే ఉన్నారన్న అంశం కూడా వచ్చింది కదా. పార్టీ పెట్టాడు కానీ అది జస్ట్ అట్లా తూతు మంత్రంగానే సాగింది, కానీ ఆయన చాలా రోజుల నుంచి భయపడుతున్నది రజనీకాంత్ అదే. అంటే గతంలో ఒక 30-40 ఏళ్ల క్రితం ఎంజీఆర్ లేదా జయలలిత, ఎంజీఆర్, కరుణానిధి ఆ కైండ్ ఆఫ్ లెగసీ కలిగినటువంటి నాయకత్వం ఏం పెద్దగా లేదు. అది బహుశా అది సో స్టాలిన్ తమిళనాడు రాజకీయాల్లో మీరు అన్నట్టుగా సినిమా వాళ్ళకి ఎక్కువ ప్రామాణికత ఉంటుంది తమిళ రాజకీయాల్లో అని అంటే కనుక అది అప్పటిదే. కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయి ఉండే పని కదా అప్పుడు. ఒకవేళ అదే కనుక నిజమైతే కమల్ హాసన్ ముఖ్యమంత్రి అవ్వాలి కదా. అది ఆగిపోయింది ఎంజీఆర్ దగ్గర, ఎంజీఆర్ తో ఆగిపోయింది. రాజ్యసభ సభ్యుడు అయిపోయాడు లాస్ట్ కి, ఎంజీఆర్ తో ఆగిపోయింది. సో ఎవరైతే యాంటీ బీజేపీ స్టాండ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారో, ద్రవిడియన్ రాజకీయాలకు టేకేదార్ ఎవరైనా ఉన్నారు అని అంటే డిఎంకే అని వాళ్ళు నమ్ముతారు. సో పెరియార్ వాదాన్ని తీసుకొచ్చింది కావచ్చు, అవన్నిటికీ మేమే టేకేదారులం అంటారు. అంటే అది ఏంటి, హిందీ వ్యతిరేక, హిందూ వ్యతిరేక, అంతే కదా, ఈ రెండే అంశాలు కదా. హిందీ వ్యతిరేక, హిందూ వ్యతిరేక భావజాలాన్ని కలిగినటువంటి వాళ్ళందరినీ స్టాలిన్ చాలా జాగ్రత్తగా మెల్లిమెల్లిగా వాళ్ళని పెంచుతూ వస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్ కావచ్చు, ఇప్పుడు టిఎం కృష్ణ అని ఒకతను ఉంటాడు, మ్యూజిషియన్, అతనికి అవార్డు ఇప్పించడం కావచ్చు, అక్కడ ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు విజయ్ లాంటి వాడు పార్టీ పెడుతున్నాడు, ఆ పార్టీ పెట్టి నడుస్తూ ఉన్నంతసేపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓవైపు పన్నీర్ సెల్వంని తీసుకొచ్చుకుంటున్నాడు, డిఎంకేలో జాయిన్ చేసుకుంటున్నాడు, శశికళతో కొత్త పార్టీ పెడుతోంది శశికళ, ఆయన పెట్టిస్తున్నాడు. అది కూడా సో డెఫినెట్లీ సో దెర్ ఇస్ ఎన్నో పాసిబిలిటీస్ ఉన్నాయి ఇందులో. అందుకే నేను అనేది వ్యూహాత్మకంగా చూస్తేనేమో స్టాలిన్ ఒక పై చేయి సాధిస్తున్నట్టే కనబడుతుంది. స్టాలిన్ ఇస్ ఫార్ అహెడ్ ఆఫ్ ఆల్ ది. కానీ దీన్ని ప్యాచప్ చేయడానికి అమిత్ షా లాంటి వాళ్ళు లేకపోతే బీజేపీ నాయకత్వం ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ఇక్కడ ప్యాచప్ చేయడంలో ఎక్కడో విఫలమవుతున్నారు. దట్ రీజన్ ఏంటంటే తమిళ రాజకీయాల్లో ఆ పట్టును తీసుకురావడం అనేది చాలా కీలకంగా కనబడుతుంది. దాని మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఈ 1-2 months లో ఏమైనా నావిగేట్ చేయగలిగితే, బట్ ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం చాలా సీరియస్ గానే ఉంది తమిళనాడులో, డౌటే లేదు, చాలా సీరియస్ గా ఉంది. ఆ వ్యతిరేకత చీలకుండా ఒకవైపు వెళ్ళగలిగితే ఏడీఎంకేకి, ఎన్డీఏ కూటమికి వస్తుందా లేదా అనేది లెట్స్ సీ. రైట్, థ్యాంక్ యూ సాయి గారు. సో చూసాం కదంటే స్టాలిన్ ఏ రకంగా అక్కడ వ్యూహాలు పన్నుతున్నారు, ఏడీఎంకేని చీల్చి వాళ్ళ చేత పార్టీలు పెట్టించడం, ఒకవైపు విజయ్ ఫ్యాక్టర్, ఇవన్నీ డిఎంకేకి కలిసి రావాలేమో కానీ యాజ్ ఇట్ ఈజ్గా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న పరిస్థితుల్లో డిఎంకే అద్భుతమైన మెజారిటీతోటి గవర్నమెంట్లో వచ్చే అవకాశాలు అయితే లేవు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు తిరిగి డిఎంకేనే అధికారంలోకి తీసుకురావచ్చేమో. ఎందుకంటే బీజేపీ నిష్క్రియాపరత్వం స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో ఏఐడిఎంకే వెంబడి వాళ్ళు ఉన్నామని చెప్తున్నప్పటికీ కార్యక్షేత్రంలో ఎలా ఉంటారు, ఎలా ఉంటుందనేది 2 ఎన్నికల దాకా కూడా చూడాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది.